ప్రభాస్ బర్త్డే కాబట్టి మొత్తం ఆయన సినిమాలన్నీ ఒకసారి రీక్యాప్ చేద్దాం. ప్రభాస్ ఎంత పెద్ద హీరో అంటే బాలీవుడ్ కూడా ప్రభాస్ కోసం వెయిట్ చేస్తుంది. అంత పెద్ద హీరో. ఇండియాలోనే ద బిగ్గెస్ట్ సూపర్ హీరో ప్రభాస్. అన్ని స్టేట్స్ అన్ని లాంగ్వేజ్లోనూ ప్రభాస్కి మంచి ఫాలోయింగ్ ఉందన్నమాట. నిజంగా ప్రభాస్ ఒక తెలుగు హీరో. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ప్రభాస్ అనమాట. ఫస్ట్ సినిమా వచ్చి ఈశ్వర్ అనమాట. జైన్సీ ఫర్జానా డైరెక్టర్. ఆ మూవీలో యాక్షన్ తక్కువ ఉంటుంది. బేసిక్గా ఇది ఒక లవ్ స్టోరీ అనమాట. మూవీ పర్లేదు, హిట్ అయింది. నెక్స్ట్ సినిమా వచ్చి రాఘవేంద్ర. ఈ సినిమాలో ఫైట్లు ఉంటాయి. నా చిన్నప్పుడు చూశాను అనమాట. హీరో మంత్రాలయంలో మాలేసుకుంటాడు. వాళ్ళ నాన్న ఫైట్లు చేయొద్దు అంటాడు. రౌడీలు ఎంబడ పడతారు. తర్వాత వాళ్ళ నాన్నే ఫైట్ చేయమంటారు. అంతే, నాకు ఎంతవరకు గుర్తుంది. ఇది కూడా పర్లేదు, మూవీ హిట్ అయింది. నెక్స్ట్ వచ్చి వర్షం అనమాట. అది ఎంఎస్ రాజు గారి డైరెక్షన్లో. ఇక్కడి నుంచి ప్రభాస్ అందరికీ నచ్చుతాడు. ప్రభాస్ ఈ సినిమాలో ఫైట్లు చేస్తాడు, డాన్స్ చేస్తాడు, నవ్విస్తాడు. నిజంగా చాలా బాగుంటుంది ఈ మూవీ. వర్షం తర్వాత అడవిరాముడు. ఈ మూవీ అంతగా హిట్ అవ్వలేదు, కానీ పర్లేదు, బాగానే ఉంటుంది. చిన్నప్పుడు చూసేవాడిని బాగానే. నెక్స్ట్ చక్రం కృష్ణవంశీ గారు. ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీసిన సినిమా. ఖచ్చితంగా ఒక హీరో అనేవాడు ఇలాంటి సినిమా తీయాల్సిందే. నెక్స్ట్ ఛత్రపతి. ఇది పర్ఫెక్ట్ అనమాట. ఇంకా రెబల్ స్టార్. ఇక్కడి నుంచి నెంబర్ 1 హీరో అయిపోయాడు ప్రభాస్, దాంట్లో డౌట్ లేదు. మాస్ మూవీ తర్వాత మళ్ళీ ఇంకో క్లాస్ మూవీ పౌర్ణమి. ఇది కృష్ణవంశీ గారితో త్రిష హీరోయిన్ అనమాట. హిట్ పేరు ఇది. నెక్స్ట్ వచ్చిన సినిమా యోగి అనమాట. ఇది తమిళ సినిమా రీమేక్. ఇది ఎందుకో నాకు నచ్చలేదు అనమాట. వివి వినాయక్ మళ్ళీ దీని డైరెక్షన్. తర్వాత మొన్న అనమాట వంశీపాయుడు వెళ్ళేది. ఈ మూవీలో హీరో హెయిర్ స్టైల్ అంతగా బాగోదు. ఈ స్టోరీ కూడా కొంచెం గందరగోళంగా ఉంటుంది. ఇది కూడా నచ్చలేదు నాకు. నెక్స్ట్ బుజ్జిగాడు. మాస్ హీరో పూరి జగన్నాథ్. అందరికీ నచ్చుతుంది ప్రభాస్ సినిమా. ప్రభాస్కి సపరేట్ ఫ్యాన్ బేస్ కాదు, మొత్తం స్టేట్లో ఉన్న వాళ్ళందరూ ప్రభాస్ ఫ్యాన్స్ అయిపోతారు అనమాట ఈ సినిమా నుంచి. డార్లింగ్ అయింది ఇక్కడి నుంచి అనమాట. పూరి జగన్నాథ్ సరిగ్గా సెట్ చేసాడు ప్రభాస్. మెహర్ రమేష్కి చెప్పుకోదగ్గ సినిమా ఏముందా అంటే అది బిల్లా మాత్రమే. అనుష్క హీరోయిన్. ఇది కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది, బాగుంటుంది. నెక్స్ట్ మళ్ళీ పూరి జగన్నాథ్ సినిమా ఏక్ నిరంజన్. ఈ సినిమా హిట్ అవ్వలేదు, డిజాస్టర్. కానీ ఫైట్లు మాత్రం సరిగ్గా ఉంటాయి, బాగుంటుంది మూవీ. ఆల్మోస్ట్ ఆయన పెద్ద డైరెక్టర్లు అందరితోటి చేశారు ఆ టైంలోనే, మంచి టైంలోనే. ఒక్కొక్క డైరెక్టర్ 2-3 సార్లు తీశాడు ఇంతటి సినిమా. నెక్స్ట్ డార్లింగ్. పూరి జగన్నాథ్ గారు ఇచ్చిన టైటిల్ అనమాట ఆయనకి. మొత్తం నిజంగా ఈ మూవీ చాలా బాగుంటుంది, చాలా ఫన్నీగా ఉంటుంది, మంచి సినిమా ఇది. నెక్స్ట్ మిస్టర్ పర్ఫెక్ట్. ఇది ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. 100 డేస్ సినిమా. మిస్టర్ పర్ఫెక్ట్ ఈజ్ ఓకే. మాకు ఒక ఫ్లెక్స్ ప్రింటింగ్ మిషన్ ఉండేది. నాకు తెలిసి ఎక్కువ బ్యానర్లు కొట్టిన సినిమా అయితే ఇదే, రెబల్. ఇది మూవీ అంత హిట్ అవ్వలేదు, కానీ ఫైట్లు మాత్రం బాగుంటాయి. నిజంగా పర్లేదు, ఎంటర్టైన్ చేసింది అనేది. సూపర్ హిట్ సినిమా మిర్చి. కొరటాల శివది. ఇక్కడి నుంచి ఆయన రాజమౌళి హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయాడు. మిర్చి మాత్రం బ్లాక్ బాస్టర్ సినిమా. ఇది ఎక్సలెంట్ ఉంటుంది, ఇప్పుడు చూసినా నచ్చుతుంది. ఇది ఎంత పెద్ద హిట్ అంటే మొత్తం త్రూఅవుట్ ఇండియాలో ఏదన్నా సినిమా రికార్డ్స్ గురించి మాట్లాడాలంటే బాహుబలి, నాన్ బాహుబలి ఆ రేంజ్లో పెట్టిందనమాట తీసుకెళ్ళి మన తెలుగు ఇండస్ట్రీనే బాహుబలి తర్వాత సాహో. ఇది ఎంగేజ్ చేస్తుంది ఫస్ట్ టైం. పర్లేదు, మూవీ బాగానే ఉంటుంది, నాకైతే నచ్చింది. ఓకే. సాహో తర్వాత ఫస్ట్ టైం అనమాట ప్రభాస్ సినిమా ఎవరికి నచ్చకుండా పోవడం. అదే రాధేశ్యామ్. ఇది కథలోనే దమ్ము లేదనమాట. చాలా మందికి నచ్చలేదు ఈ సినిమా. ఆ రాధేశ్యామ్ అన్న కొంతమందికి నచ్చిద్దేమో, కానీ ఈ ఆదిపురుషు మాత్రం ఎవరికి నచ్చలేదు అస్సలు. ఇది ప్రభాస్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అనిపించింది నాకైతే. అస్సలు చాలా వరస్ట్ ఉంటుంది మూవీ. ఆ లుక్ టెస్ట్ సెట్ అవ్వలేదు అనమాట. ఫస్ట్ ఆయన ఫిక్స్ అయిపోయాడు అనమాట. ఫ్యాన్స్ సాటిస్ఫై అవ్వట్లేదు, వాళ్ళకి ఫుల్ మీల్స్ పెట్టేద్దాం, మంచి సినిమా ఇచ్చేద్దాం, సలార్ అనమాట. ఇది ఫ్యాన్స్కే నచ్చుతుంది. ఫ్యాన్స్ అయితే ఇర్రికి పోతారు థియేటర్లో, నిజం చెప్తున్నా. నాకు కాదు, చాలామంది ఫ్యామిలీస్ కొంచెం నచ్చలేదు అనమాట ఈ సినిమా. ఎందుకంటే ఇంకా బాహుబలి తర్వాత నుంచి ఈయన మన ప్రభాస్ కాదు, ఈయన వేరే ప్రభాస్, ఈయన ఇంటర్నేషనల్ స్టార్ అనమాట. ఇట్లా సలార్లో కూడా డైలాగులు తక్కువ ఉంటాయి. హీరో నవ్వడు, సీరియస్గా ఉంటాడు, సాంగ్స్ ఉండవు, ఓన్లీ ఫైట్లు మాత్రమే ఉంటాయన్నమాట. ఎలాంటి ప్రభాస్ కాదు మనకు కావాల్సింది. పర్లేదు, సలార్ మాత్రం ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేని ట్రీట్ ఇచ్చాడు. ఆయన చెప్పినట్టు ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ సినిమా వచ్చి కల్కి. మీరు ఎన్నైనా అనుకోండి, ఇందులో కూడా ప్రభాస్ కనబడలేదు. ఇందులో కూడా ఎక్కువ విఎఫ్ఎక్స్ కనబడింది. ఈ సినిమా కూడా ఎందుకు అంత బాగా నచ్చలేదు అనమాట నాకు. నెక్స్ట్ రాజాసాబ్ అనమాట. ఇది ఏంటంటే ఇది ఒక తెలుగు హీరోలాగా ఉన్నాడు ప్రభాస్. తెలుగు సినిమాలా కనిపిస్తుంది నాకు. ఈ మూవీ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నా. బేసిక్గా ప్రభాస్ సినిమా నచ్చిందా లేదా అని మాట్లాడుకోరు, రిలీజ్ అయిన తర్వాత చూసారా లేదా అని మాట్లాడుకుంటారు అనమాట. ఆయన రేంజ్ హిట్ టు ఫ్లాప్ దాటిపోయి మూవీ చూసారా లేదా అనే రేంజ్కి వెళ్ళిపోయింది. బేసిక్గా ఆయన సినిమాలు తెలుగు సినిమాలో లేవు అనమాట, హాలీవుడ్ సినిమాలాగా ఉన్నాయి. సో హాలీవుడ్ సినిమాలా కాదు, మళ్ళీ ఒక మంచి తెలుగు సినిమా, ఒక డార్లింగ్ లాంటిది, ఒక మిర్చి లాంటి తెలుగు సినిమా అయితే మళ్ళీ ఒకసారి చూడాలనిపిస్తుంది నాకైతే. సో థ్యాంక్ యూ ప్రభాస్, హ్యాపీ బర్త్డే టు యూ.